చాలా బాగా చెప్పాడు. లాస్ట్లో బాగానే ఉన్నాయి, మంచిగా అన్నీ ఉన్నాయి. మొత్తం ముగ్గురిని బాగా చూపించారు. లెంత్లు తక్కువ చేయకుండా ఈక్వల్గా చూపించారు. ఇదైతే బెనకొండ శ్రీనివాస్ అన్నకి పెద్ద కంబ్యాక్. అప్పుడు చాలా సినిమా చేసినప్పుడు అయితే ఇదైతే పెద్ద కంబ్యాక్. 9 years తర్వాత కనిపిస్తున్నారు కదా మనకి మంచు మనోజ్ మూవీలో. సో ఎలా అనిపించింది? సైడ్ క్యారెక్టర్లోనే అనిపించింది అన్నది అయితే నాకు వెళ్ళి నచ్చింది. మంచి మనది అన్నది బేస్ నాదైతే కూడా బాగానే ఉంది అన్నది కూడా కంబ్యాక్. ముగ్గురిని ఈక్వల్గా చూపించారు. ఇప్పుడు తక్కువ చూపిస్తే ఒకరు అనుకుంటారు, కానీ ఈక్వల్ చూపిస్తే కదా మనం చూడాల్సింది, నచ్చుతుంది కదా. 3 బేజెస్ లాగా అంటే అద్దరు కొట్టేశారు. బ్లాక్ ప్లస్ పాయింట్ అన్న. ఆ బీజియం మొత్తం అదిరిపోయింది అన్న. మళ్ళీ భైరవం సాంగ్ ఉంటుంది, అది కూడా. నాకు డైరెక్షన్ అయితే డైరెక్ట్గా పోవాలని క్రెడిట్. ఎందుకంటే ఇప్పుడు ఆ డైరెక్ట్ అన్న కూడా ప్రతి హీరోని ఎక్కడ ఎలా పెట్టాలి, ఇక్కడ హీరోని ఎలా చూపించాలి, మొత్తానికి డైరెక్ట్ మొత్తం క్రియేట్ అవ్వాలి. పెద్ద ఇదైతే కొత్తగా ఉంది, కొత్త కాన్సెప్ట్ అన్నది. డైరెక్ట్ అన్నది కొత్త కాన్సెప్ట్. అది పాతలాగా అట్లా కాదు, కొత్త కాన్సెప్ట్. ఎందుకంటే ఇప్పుడు ఫ్యామిలీలో 3 బ్రదర్స్ ఎలా ఉంటారు, అట్లా అన్న తమ్ముళ్ళు కలిసి ఉంటే ఏదైనా బాగుంటుంది. అలా కొట్టుకుని వచ్చారు అనుకో, డిఫరెంట్గా ఉండదు అట్లా. ఈక్వల్ ముగ్గురిది బాగున్నాను.